Therefore, as expected from the scriptures, we are expected not only to know but also to walk. అదనమాట ఇక్కడ ఇంట్రడక్షన్. నౌ థర్డ్ చాప్టర్లో ఏమని ఉందంటే వాక్ ఇన్ హ్యూమిలిటీ. వాక్ ఇన్ హ్యూమిలిటీ. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద యూనిటీ యూ హ్యావ్ టు వాక్ ఇన్ హ్యూమిలిటీ. ప్రతి ఒక్కరు కూడా ఆ హ్యూమిలిటీతో నడుచుకోకపోతే యూనిటీ రాదు. కుటుంబంలో కూడా ఆ హంబుల్నెస్ లేకపోతే యూనిటీ రాదు. ఎవరో ఒకళ్ళు తగ్గాలి, లేకపోతే యూనిటీ రాదు. అలాగని ఇంకా అంటే థింగ్స్ సెటిల్ చేసుకోకుండా కాంప్రమైజ్ అవటం కాదు. అక్కడ హంబుల్గా తగ్గి ఒకళ్ళు క్షమించాలి, ముందుకెళ్ళాలి. అదనమాట. రికన్సైల్ అవ్వాలి. రికన్సైల్ ఎవరు రికన్సైల్ అవ్వాలి? ఎవరు ముందు వెళ్ళాలి? నేను తప్పు చేయలేదు కదా, మేబీ నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నా మీద నీకు సంథింగ్ కష్టం ఉంది. అలాంటప్పుడు అది నాకు తెలిసినప్పుడు ఎంతో హ్యూమిలిటీ కావాలి. నేను ఆ ఎదుటి పర్సన్ దగ్గరికి వెళ్ళి నా మీద నీకు కష్టం ఉంది కదా, ఐఎమ్ సారీ అని చెప్పడానికి. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ హ్యూమిలిటీ ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీ. అది మనం థర్డ్ చాప్టర్లో ఫ్రమ్ వర్స్ 1 to యూనిటీ గురించి ఎంతవరకు చూసామమ్మా? ఫోర్త్ చాప్టర్లో యూనిటీ అనే ఎక్స్పెక్టేషన్ ని 1వ వచనం నుంచి ఏ వచనం వరకు చూసాము? 16వ వచనం వరకు చూసాం యూనిటీ అనే దాని గురించి. ఓకే, 17 నుంచి 13 లో కూడా ఇదంతా ఈ సెక్షన్ అంతా కూడా యూనిటీ గురించే. ట్రయూన్ గాడ్ మోడల్ అని, తర్వాత గిఫ్ట్స్ వల్ల యూనిటీ యొక్క ఎన్రిచ్ అవుతుందని యూనిటీ గురించి చూసాం అన్నమాట. ఇదన్నిటికీ కూడా ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ యూనిటీ, ద బేసిక్ రిక్వైర్మెంట్ ఈస్ టు వాక్ ఇన్ హ్యూమిలిటీ జస్ట్ లైక్ క్రైస్ట్. తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఎంచుకోకుండా ల్యాడర్ ని స్టెప్ బై స్టెప్ దిగిపోయాడు. The way to up is down. The way to up is down. అందుకనే తండ్రి ఆయన్ని హెచ్చించాడు. The way to up is not going choosing the upper one. No, the way to up is down. తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఎంచుకోలేదట. మానవుడిగా మనతో వల్నరబుల్ మ్యాన్ గా వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఒక క్రిమినల్ లాగా చనిపోయాడు. స్టెప్స్ దిగడంతే, స్టెప్ బై స్టెప్. దట్ ఈస్ హ్యూమిలిటీ. ఏం పోగొట్టుకోలేదు. తండ్రి ఆయన్ని అన్ని నామముల కంటే హెచ్చించాడు. ఆయన్ని ఏం పోగొట్టుకోమమ్మా మనం తగ్గించుకుంటే. ఏమి తగ్గిపోం. బట్ if you want to maintain unity in the home, unity in the church, the virtue is walk in humility. Walk in humility. Our model is Christ. He walked in humility. Simply he walked in humility in order to fulfill the mission entrusted by his father. He took a lot of insults, but still he was humble enough to take all the insults. A lot of humility. You need God's grace. So that's what in order to maintain the unity, we need to walk in humility. 25 నుంచి మనం చూసినప్పుడు 17 నుంచి 24 వరకు మనం ఏం చూసామంటే, ఒకప్పుడు మీరు అలా ఉన్నారు, ఇప్పుడైతే ఇలా ఉన్నారు. యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ నేచర్, యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ న్యూ నేచర్ అన్నాడు 24 వరకు. సో ఇట్ ఇస్ ఎ డైలీ ఎఫర్ట్ అన్నాడు. సో ఓల్డ్ నేచర్ ని వదిలిపెట్టి న్యూ నేచర్ ని మీరు ఒక డ్రెస్ తో పోల్చి చెప్పాడు. మరి ఎలాగూ అంటే ఏ విషయాల్లో అంటే కొన్ని ప్రాక్టికల్ ఏరియాస్ చూపించాడు అనమాట. హౌ మెనీ ప్రాక్టికల్ ఏరియాస్ ఆయన చూపించాడు చెప్తారా? ఒకటే స్పీకింగ్ ద ట్రూత్ అన్న ఒకటి. యా, స్పీకింగ్ ఇన్
to truth to the neighbor. Okay, ఇంకా uncle. ఏమా? Controlling our anger. Yeah, so do not lose the temper. That is one. అంటే తోటి వ్యక్తితో టెంపర్ లూజ్ అవ్వకుండా రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం. దిస్ ఇస్ ఆల్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ రిలేషన్షిప్స్. బేసికల్లీ ప్యూరిటీ టు బి ప్రూవ్డ్ ఇన్ రిలేషన్షిప్స్, నాట్ ఇన్ ఐసోలేషన్. ఐసోలేషన్ లో ప్యూరిటీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదే. కానీ మన హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ వాంట్ టు బి ప్యూర్, గో టు హిమాలయాస్ ఆర్ గో టు జంగిల్స్, డూ సమ్ తపస్. You cannot prove your purity in isolation, but only in relationships. ప్యూరిటీ మెయింటైన్ చేయటానికి పీపుల్ తో ఎంగేజ్ అవ్వాలి కానీ లాకప్ చేసుకోవటానికి లేదు. I can be locked up in order to maintain my purity. No. పీపుల్ తో మింగిల్ అయ్యి, పీపుల్ తో రిలేట్ అయ్యి, విత్ ఆల్ ప్యూరిటీ ఆఫ్ టాక్, అబద్ధాలు చెప్పకుండా, టెంపర్ లూజ్ అవ్వకుండా వ్యక్తులతో. ఇంకోటి ఏం చూసాం? Honesty at work and kindness of speech. బీయింగ్ కైండ్ విత్ అదర్స్ And and to be kind. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ రిలేషన్షిప్స్ లో ప్రూవ్ చేయబడాలి అవర్ ప్యూరిటీ. ఇట్ ఈస్ నాట్ ఎక్స్టర్నల్. ప్యూరిటీ ఈస్ నాట్ ఎక్స్టర్నల్. మేబీ వైట్ డ్రెస్ వేసుకుని ఒక చిన్న బ్యాడ్జ్ పెట్టుకుని, దట్ ఈస్ నాట్ ప్యూరిటీ. ఇట్ ఈస్ ఇంటర్నల్. ప్యూరిటీ ఈస్ ఇంటర్నల్. ప్యూరిటీ ఈస్ నాట్ ఎక్స్టర్నల్. Purity cannot be put off and put on. It is internal. Therefore, Paul says here, church నుంచి రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. One is unity, which can be achieved through by walking in humility. But in purity అనేది రెండో పార్ట్ చర్చ్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ ప్యూరిటీలో 6 ఆస్పెక్ట్స్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాడు. రిలేషన్షిప్స్ లో ఎలా ఉండాలి అనేది లాస్ట్ ఆస్పెక్ట్ చూసాం లాస్ట్ బైబిల్ స్టడీలో. దట్ ఈస్ ప్యూరిటీ ఇన్ సెక్షువాలిటీ. ప్యూరిటీ ఇన్ సెక్షువాలిటీ. ప్యూరిటీ ఇన్ మెయింటైనింగ్ ఆర్ రిలేషన్షిప్ విత్ ఆపోజిట్ సెక్స్. అది లాస్ట్ టైం చాలా వివరంగా మనం చూసాము. జెనసిస్ లో అసలు సెక్షువాలిటీ గురించి దేవుడు ఎలా ఇచ్చాడు, అది ఇట్స్ ఎ గిఫ్ట్ అండ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. దాన్ని అబ్యూస్ చేయటానికి వీల్లేదు. మన రిలేషన్షిప్స్ లో దాన్ని ఎంతో దేవుడు ఎక్కడైతే దాన్ని అనుభవించాలని అనుకున్నాడో అందులో మాత్రమే, ఆ పరిధిలోనే, వివాహ వ్యవస్థలోనే. బట్ దట్స్ ద బ్యూటీ, దట్స్ ద బ్లెస్సింగ్, దట్ ఈస్ ద గిఫ్ట్. వివాహానికి బయట కానీ వివాహానికి ముందు కానీ దేవుడిచ్చిన ఈ గొప్ప సెక్షువాలిటీ అనే బహుమానాన్ని ఆర్ బ్లెస్సింగ్ ని మిస్యూజ్ చేయటానికి, అబ్యూజ్ చేయటానికి వీల్లేదు. సో ఈ ఏరియాలో ఎవరు కూడా అతీతులమేం కాదు. ఎంతో జాగ్రత్తగా యోబు లాంటి వ్యక్తి, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నానంటాడు. యేసు ప్రభు శిష్యులకి క్లియర్ గా చెప్పేశాడు, మనసు వెళ్ళిపోతే ఒకటి, శరీరం వెళ్ళిపోతే ఒకటి కాదు, 2 ఈక్వల్ అని చేసి లెవెల్ చేశాడు. దిస్ ఇస్ హౌ ఇన్ఫెడిలిటీ గురించి చాలా బాగా డీల్ చేశాడు యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో. ఈ రకంగా ఈ 6 ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ లో పౌలు గారు ప్యూరిటీ గురించి ఏ రకంగా చర్చ్ నుంచి ప్యూరిటీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అనేది చెప్తాడు. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ప్యూరిటీ, ఇక్కడ కొన్ని విషయాల్లో చెప్పాడనమాట. ఎఫిషియన్ చర్చ్ ఏమన్నాడంటే, లెట్ ఎఫిషియన్ చర్చ్ వాక్ ఇన్ లవ్. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ యూనిటీ, పాల్ సెడ్ దట్ యూ షుడ్ వాక్ ఇన్ హ్యూమిలిటీ. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ప్యూరిటీ, ప్యూరిటీ అండ్ యూనిటీ, రెండుటికి కలిపి ఇప్పుడు
ఒక 5 విషయాలు చూద్దాం, బోత్ యూనిటీ అండ్ ప్యూరిటీకి కలిపి. ఏం చెప్పాడంటే ఇక్కడ in order to maintain unity and purity, you have to walk in humility and you have to walk in love. అదే వచనంలో ఉంది, 5వ వచనంలో ఉంది, 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. వాక్ ఇన్ లవ్, అగపే లవ్, ప్యూర్ లవ్, పవిత్రమైనటువంటి ప్రేమ. హాలీవుడ్ బాలీవుడ్ లో చూపించేటటువంటి ప్రేమ కాదు. ఈ సీరియల్స్ నిర్మాతలు చూపించే ప్రేమ కాదు. దైవ ప్రేమ, దైవ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. వాకింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ లవ్. అండ్ మూడోది ఏం చెప్పాడంటే ఇక్కడ, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ యూనిటీ అండ్ ప్యూరిటీ యూ హ్యావ్ టు వాక్ ఇన్ లైట్. అదే వచనం, పదవచనం, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వాకింగ్ ఇన్ లైట్. వాట్ ఇస్ మీన్ బై వాకింగ్ ఇన్ లైట్? వాకింగ్ ఇన్ లవ్ అంటే ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు పౌల్ గారు? God's love గురించి ఎక్స్ప్లెయిన్. ఈ వాకింగ్ ఇన్ లవ్ అనే దాంట్లో దేర్ ఇస్ Just as సాక్రిఫైస్ గురించి Christ మాట్లాడాడు. loved. క్రైస్ట్ సాక్రిఫైస్ గురించి ఇంకొకటి మాట్లాడాడు. వాకింగ్ ఇన్ లవ్ అనే దానికి చెప్పటానికి దేన్ని మాట్లాడాడు? ఐదవ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు లో కనబడుతుంది మనకి. అది చెప్తారండి. వాకింగ్ ఇన్ లవ్ అనే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 విషయాలు చెప్పాడు పౌల్ గారు. నంబర్ 1 ఈజ్ జస్ట్ లైక్ క్రైస్ట్ అన్నాడు అని చెబుతూ, ఏమండి, being imitators of God. Being imitators of God. Yeah, being imitators of God. How these 3 persons in the unity, how they maintained purity అనే దాని గురించి, relationships లో walk in love, how they loved each other, how pure their love is. రెండోది ఏంటంటే ఇక్కడ దేవుడు సృష్టించినటువంటి ఈ సెక్షువాలిటీ విషయంలో కూడా మరి ప్రేమతో ఒకరి పట్ల ఒకరు నడుచుకోవాలి, దైవ ప్రేమతో, స్వచ్ఛమైన ప్రేమతో అనేది వాకింగ్ ఇన్ లవ్ అనే దాని గురించి చెప్పాడు. మూడోది వాకింగ్ ఇన్ లైట్ అన్నాడు. ఇక్కడ ఇప్పుడు చదవండి మీరు. మనం లాస్ట్ టైం 7 వరకు చదవం కదా, ఇప్పుడు 8 నుంచి చదవండి. 8 నుంచి ఎక్కడి వరకు అంటే 21 వరకు చదవాలి. 8 నుంచి 21 వరకు ఒక సెక్షన్. ప్లీజ్ రీడ్. For you were once darkness, but now you are light in the Lord. Live as children of light, for the fruit of the light consists in all goodness, righteousness, and truth, and find out what pleases the Lord. Have nothing to do with the fruitless deeds of the darkness, but rather expose them. For it is shameful even to mention what the disobedient do in secret, but everything exposed by the light becomes visible. For it is light that makes everything visible. This is why it is said, wake up, O sleeper, rise from the dead, and Christ will shine on you. Be very careful then how you live, not as unwise, but as wise, making the most of every opportunity, because the days are evil. Therefore, do not be foolish, but understand what the Lord's will is. Do not, అంతవరకేనా బ్రదర్? 17th వరకు. 21 వరకు. Do not get drunk on wine, which leads to debauchery. Instead, be filled with the Spirit. Speak to one another with psalms, hymns, and spiritual songs. Sing and make music in your heart to the Lord. Always Thank you. giving thanks to the God. Yeah. థ్యాంక్ యూ. ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ అగైన్. 4వ అధ్యాయం నుంచి యూనిటీని, ప్యూరిటీని మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చెప్తూ
ఈ రెండింటిని మెయింటైన్ చేయడానికి యూ హ్యావ్ టు వాక్ ఇన్ హ్యూమిలిటీ అన్నాడు, యూ హ్యావ్ టు వాక్ ఇన్ లవ్ అన్నాడు, యూ హ్యావ్ టు వాక్ ఇన్ లైట్ అన్నాడు. 5వ అధ్యాయము 10వ వచనంలో 15వ వచనంలోనూ యూ హ్యావ్ టు వాక్ ఇన్ విజ్డమ్ అన్నాడు. తర్వాత 18 నుంచి 21వ వచనంలో యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్ అంటున్నాడు. దీస్ ఆర్ ద 5 advices Paul is giving in order to maintain unity and purity. మన వల్ల కాదు, మన ఓన్ గా మన సొంత జ్ఞానంతో కాకుండా యూ హ్యావ్ టు వాక్ ఇన్ గాడ్స్ హ్యూమిలిటీ, యూ హ్యావ్ టు వాక్ ఇన్ గాడ్స్ లవ్, యూ హ్యావ్ టు వాక్ ఇన్ గాడ్స్ లైట్, we have to walk in God's wisdom, we have to walk in by filling of the Holy Spirit. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించేద్దాం. ఫస్ట్ దాని గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ బై వాకింగ్ ఇన్ హ్యూమిలిటీ అనే దాని గురించి చాలా స్టడీ చేసాం మనం 4వ అధ్యాయంలో. ఐ నీడ్ నాట్ అగైన్ ఎక్స్ప్లెయిన్ దిస్. రెండోది కూడా 5వ అధ్యాయం 1వ వచనంలో మనకు చూసినట్టు వాకింగ్ ఇన్ లవ్ అనే దాని గురించి కూడా చూసాం. మరి ట్రయూన్ గాడ్ లో ఉన్నటువంటి ఒకరి పట్ల ఒకరు ఉన్న ప్రేమని మనకు మోడల్ గా తీసుకోవాలని వీ హావ్ టు స్టడీ ద ట్రయూన్ గాడ్ అని చూసాం. సో ట్రినిటీ గురించి కూడా స్టడీ చేసాం. డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ మీరు స్టడీ చేశారు. వాకింగ్ ఇన్ లవ్, ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలా నడుచుకోవాలి. ఆయన ఎందుకు ఈ సెక్షువాలిటీని ఇచ్చాడో ఆ రకంగా ఆయన ప్రేమతో దాన్ని పవిత్రంగా మెయింటైన్ చేయాలి అనేది 5వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చూసాం. మూడవది వాక్ ఇన్ లైట్. సో దీన్ని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి? దిస్ ఇస్ ద క్వశ్చన్ నౌ యూ హ్యావ్ టు ఆన్సర్. What does it mean by walking in light? Of course it is figurative. Verse 9 లో ఇచ్చారన్న, for the fruit of the light consists in all goodness, righteousness and truth. Yeah. కొంచెం మీరు అంటే గాడ్స్ గుడ్నెస్ టు అదర్స్, మన గుడ్నెస్ రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడే people can see us as light. We are not in dark. People should be able to see us. Our goodness. Let people see the light. Let people see the light. If the light is లైట్ ఉందే కానీ నేను త్రో చేయను అంటే యూస్లెస్ కదా లైట్. నా దగ్గర టార్చ్ ఉంది బట్ ఐ డోంట్ షో ఇట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ లైట్? అదనమాట. ప్రభునందు వెలుగై ఉన్నారు మీరు. మరి వెలుగుకి సంబంధించిన క్రియలు చూపించాలి కదా. మరి ఏంటి ఆ క్రియలు? మంచితనం, నీతి, సత్యం అనేది ఆ వెలుగులో కనబడాలి. సత్యం కనబడాలి మన మాటల్లో, మన ప్రవర్తనలో. జస్టిస్ కనబడాలి, గుడ్నెస్ కనబడాలి. దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ లైట్. వెలుగు క్రియలు ఇవి, వర్క్స్ ఆఫ్ లైట్. ఇంకా చెప్పాలంటే వర్క్స్ ఆఫ్ లైట్ గురించి యేసుప్రభు వారు మీరు దాన్ని కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ high so that people will see. Don't hide. ఒక ముసుకేసేది వాటికి చీకట్లో. అన్మాస్క్. ఇంకొక రకంగా చెప్పాలంటే అమ్మా, లైట్ పెద్ద అనౌన్స్మెంట్లు చేస్తుందా లేకుంటే సైలెంట్ గా వెలుగుద్దా? నేను ఇక్కడ ఉన్నాను అని పెద్ద హడావిడి చేస్తుందంటారా లైట్? దానికి అనౌన్స్మెంట్ అవసరం అంటారా? ఏం చేయాలి మరి? ఏం చేయాలి? అది వెలగాలి అంతే. ఏమండి? సైలెంట్ గా వెలుగుతుంది. దానికి పెద్ద హడావిడి ఉంటుంది. దానికి ఇక్కడ వెలగటమే దాని తాలూకు లక్షణం. అది మనం పెద్ద హడావిడి ఏం చేయక్కర్లేదు.
ఇదిగో నేను క్రిస్టియన్ని, నేను ఇలాగా అలాగా ఏం చేయక్కర్లేదు. షో ఇట్ ఇన్ యువర్ ట్రూత్, ఇన్ ద ట్రూత్ఫుల్ లైఫ్. షో ఇట్ ఇన్ ద గుడ్నెస్. let us show it in doing justice to the people. Yes, అంతేగాని exactly. కొంతమంది ఆ లోపలేమో చీకటి, బయటికి హడావిడి. Mm. లోపల చీకటి, బయటికి హడావిడి. కానీ లోపల దేవుడు మనల్ని వెలిగించాడు కాబట్టి అదే వెలుగు బయటికి చూపించటమే, సైలెంట్ గా వెలగటమే. ఎక్కడుంటే అక్కడ హడావిడి చేయక్కర్లేదు. వెలుగు కాకపోతే కొంచెం హైయర్ ప్లాట్ఫామ్ మీద లెట్ పీపుల్ సీ యువర్ గుడ్ వర్క్స్, లెట్ పీపుల్ ఎక్స్పీరియన్స్ యువర్ గుడ్ వర్క్స్, మై గుడ్ వర్క్స్. పీపుల్ని పట్టించుకోవటం, ద వే వి టాక్, ద వే వి పలకరించే పలకరింపులో ఏం పోద్దండి? పలకరించే దానిలో కూడా మంచితనం కనబడాలి మనలో. అసలు మొహమే ఒక రకంగా పెట్టుకుంటాం క్రిస్టియన్స్ గా, ఆముదం పూసుకున్నట్టు. అంటే అది హై స్పిరిచువాలిటీ అనుకుంటాం మనం. కాదు. గుడ్నెస్, లెట్ పీపుల్ సీ గుడ్నెస్, ద వే వి వెల్కమ్ పీపుల్, the way we smile at others, the way we invite others, the way we handle others. Let people see God's goodness. వెలుగు సంబంధులు మనం. We are reflecting God's light. Are we not supposed to reflect God's character? నేను మీకు చెప్పానో లేదో ఒకసారి, దర్ ఈస్ అ రియల్ స్టోరీ. ఒక షిప్ రెక్ అవటానికి ఒక అవబోయి దారి మళ్ళింది, ఒక స్టామ్ లో చిక్కుకుపోయింది. అలాంటప్పుడు అక్కడ లంగర్ వేశారు. ఇంక వాళ్ళకి ఎక్కడ ఒడ్డు కనిపించట్లా, ఉన్న ప్రొవిజన్స్ అన్ని అయిపోతున్నాయి, వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. సో మనకి ఇక్కడ ఎక్కడ ఎటు మనం ఎటు వచ్చామో తెలీదు, మనం తీరానికి ఎలా వెళ్ళాలో తెలీదు. అప్పుడు షిప్ కెప్టెన్ మీరు కంగారు పడొద్దు అని చెప్పి, యా ఐ విల్ టేక్ యూ టు ద షోర్ అని చెప్పి తీసుకెళ్ళాడు. ఫైనల్ గా వెళ్ళాడు. ఏంటి ఎలా తీసుకెళ్ళగలిగావు అంటే, నేను చాలా దూరం నుంచి చూసినప్పుడు ఒక మిలుకుమని చిన్న లైట్లు కనపడి నాకు, ఆ లైట్ల వైపు వెళ్ళినప్పుడు ఆ లైట్ల దగ్గరికి వెళ్ళేసరికి నాకు బిగ్ లైట్ కనిపించింది, సర్చ్ లైట్ కనిపించింది. షోర్కి ఆ పెద్ద లైట్ని చూసి అప్పుడు వెళ్ళాను. ఈ స్మాల్ లైట్స్ ఎవరి అంటే, అక్కడ ఆ తీరంలో ఉండేటటువంటి ఆ చేపలు పట్టే వాళ్ళ యొక్క గుడిసెల్లో ఉన్న స్మాల్ లైట్స్ చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు బిగ్ లైట్ కనిపించింది. అప్పుడు అది పట్టుకుని నేను తీరానికి వెళ్ళాను. పోర్ట్లో ఉన్నటువంటి ఆ లైట్, తిరిగే లైట్. You are the small lights. I am the small light. When people look at the good works in me, then they will ask, what is the reason for this good works? ఒకవేళ నేను నీ మీద మొహం ఎత్తి పెట్టినా, నువ్వు నా మీద ఇంకా చేర్ఫుల్ గానే ఉంటున్నావు, వాట్ ఈస్ ద రీజన్ అనేది కొంతమంది అడుగుతారు, కొంతమంది క్వశ్చన్ మార్క్ లో ఫేస్ పెడతారు. అలాంటప్పుడు మనం చెప్పొచ్చు, see, this small light is just a reflection of the big light. నీతి సూర్యుడి తాలూకు ఆ క్యారెక్టర్ నే నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను, కానీ నాలో ఏ మంచి లేదు. ఐ జస్ట్ ఓన్లీ రిఫ్లెక్ట్ ద లైట్ ఆఫ్ ద రైచస్ సన్ అని మనం చెప్పొచ్చు క్రైస్ట్ గురించి. కాబట్టి అప్పుడు పీపుల్ అడుగుతారనమాట, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ what you are up above the world so high, like a diamond in the sky.
ఓసి ఓ లిటిల్ స్టార్, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ చక్కటి కాంతి? దెన్ ద లిటిల్ స్టార్ సేస్ దట్ ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్షన్, ఇట్ ఇస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్. ఎస్, walking in the light, walking in the light. When we walk in the light, people will see the good works. మంచితనం చూస్తారు, జస్టిస్ చూస్తారంట, మూడోది సత్యం చూస్తారట. అవి కనబడతాయంట వాటిలో, ఆ వెలుగులో. Want to add anything on this? ఒకవేళ ఇంకా చీకట్లో వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటూ ఇంకా చీకట్లో కనుక నడిస్తే కనుక ఇక్కడ ఒక మాట ఉంది, ఏమనంటే, ఏలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటేనను అవమానకరమై ఉన్నది, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడి. ఒకనొక దినాన్న మనం if you pose like people of the light, సో ఒక దినాన్న నీతి సూర్యుడు మన మీద ప్రకాశించినప్పుడు అది ప్రత్యక్షపరచబడుతుందంట. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. సో ఈ రకంగా సమస్తమును ఖండింపబడి, సో గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్. సమ్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే is going to judge. We claim that we belong to the light, we belong to the God of the Bible, and still not able to show the light, and then God is going to make things clear and he is going to judge us. Is it not frightening? Right. Next, walking in wisdom. Walking in light అనేది అంతవరకు వచ్చాం. మూడోది ఏమైనా యాడ్ చేస్తారా అని అడిగాడు. Shall I go ahead? Yes, brother. Then next aspect is walking in wisdom. You can see it from 15 to 17. Walking in wisdom. What is true wisdom? ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో in order to maintain unity and purity. What does it mean walking in wisdom? మీరు త్వరగా చెప్పేయచ్చు, ఇందులో చాలా క్లియర్ గా ఉంది, ఇదంతా ఆబ్వియస్ గా ఉన్న పాయింట్లు ఇవి, అందుకనే to understand the will of God. సో వాకింగ్ ఇన్ గాడ్స్ విజ్డమ్ అంటే, సో దేవుని యొక్క ప్రత్యక్షతలో దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి నడుచుకోవటం. ఓకే, ఇంకా making the most of every opportunity. Making most of every opportunity. తెలుగులో కంటే ఇంగ్లీష్ లో బాగుంది. తెలుగులో ఏమని ఉందంటే, దినములు చెడ్డవి కనుక. వాట్ డస్ ఇట్ మీన్? ద డేస్ ఆర్ ఈవిల్ అంటే డేస్ ఆర్ ఈవిల్ అన్నప్పుడు, డేస్ అంటే టైమేనా? అంతే కదండి. డేస్ అన్నా అవర్స్ అన్నా ఇవన్నీ కొన్ని అవర్స్ కలిపి ఒక డే అవుతుంది, అంతే కదండి. కొన్ని మినిట్స్ కలిపి ఒక అవర్ అవుతుంది కదా. సో డేస్ ఆర్ ఈవిల్ అంటే టైమ్ ఈజ్ ఈవిల్ అంటున్నాడు. సో టైమ్ ఈజ్ ఈవిల్. ఈజ్ టైమ్ మోరల్ ఆర్ ఇమ్మోరల్? ఏ మోరల్, సారీ, టైమ్ ఈజ్ మోరల్ ఆర్ ఏ మోరల్? అంటే మొరాలిటీ టైం కి అప్లై చేయగలమా అంటున్నాను నేను. I don't know whether you got my question or not. Yes. అంటే ఇప్పుడు end days are evil అంటున్నాము. End days are evil అంటున్నాము. అయితే డేస్ ఆర్ ద టైం కి మొరాలిటీని అప్లై చేయగలమా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఈజ్ టైం మోరల్ ఆర్ ఏ మోరల్? ఫస్ట్ అది ఆన్సర్ చేయాలి నాకు. ఇమ్మోరల్ అనుకుంటా. ఇమ్మోరల్ కాదు, ఏ మోరల్ కాదు, ఇమ్మోరల్ కాదు నేను అనేది. టైమ్ ఈజ్ మోరల్ ఆర్ ఏ మోరల్? ఏ మోరల్, నాట్ ఇమ్మోరల్. ఏ మోరల్ అంకిల్, దాన్ని అప్లై చేయలేము, ఎందుకంటే ఆ టైంలో చేస్తున్న క్రియలని బట్టి అది ఇమ్మోరల్ టైమా మోరల్ టైమా అని జస్ట్ మనం చెప్తాం, కానీ
టైం అనేది మొరాలిటీని లింక్ చేయలేమని నేను అనుకుంటున్నా. ఓకే, అదర్స్ కెన్ స్పీక్. ఈజ్ టైమ్ మోరల్ ఆర్ ఏ మోరల్? నైతికతను సమయానికి అప్లై చేయగలమా? No. Amoral. ఏ మోరల్ అదనమాట. అంటే ఇది బ్యాడ్ టైం, ఇది గుడ్ టైం, ఏంటండి అది? అసలు టైంకి గుడ్ బ్యాడ్ మొరాలిటీ మనం అప్లై చేయడానికి అవుతుంది అంటారా? హలో, No. నో. మరి ఎక్కడి నుంచి వచ్చిందంట ఇది? ఐ డోంట్ నో. దిస్ ఇస్ బ్యాడ్ టైం, దిస్ ఇస్ గుడ్ టైం. గుడ్ బ్యాడ్ అనేది మనుషులకే ఆపాదించగలం, హ్యూమన్స్ కే ఆపాదించగలం మొరాలిటీ. సమయానికి ఆపాదించలేం. అంటే సమయం ఎప్పుడు చెడ్డదవుతుందంటే పీపుల్ ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలు చెడ్డతనాన్ని బట్టి దానికి ఆ సమయానికి ఆ ఆమ్, ఆ, ఆమ్, దినములు చెడ్డవి అనే మాట చెప్పబడుతుంది. బికాస్ ఆఫ్ ద పీపుల్స్ బిహేవియర్, నాట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ టైమ్ ఆర్ గుడ్ టైమ్. ఇట్ ఈస్ పీపుల్స్ బిహేవియర్. As long as your behavior is in line with or walk in the light, walk in love, walk in humility, there's no need to apply morality to the timing. So వాకింగ్ ఇన్ విజ్డమ్, దినములు చెడ్డవి కనుక అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, సో దేర్ ఆర్ మెనీ టైమ్ రాబర్స్ ఈ సొసైటీలో. ఈ జనరేషన్ ఎలాంటిది ఏంటంటే, మరి టైం రాబర్స్ మన యొక్క మీడియా కానీ లేకపోతే అసలు ఏది కూడా మన టైంని మన చేతిలో లేకుండా రాబ్ చేసి పడేస్తున్న రోజులు ఇవి. దినములు చెడ్డవి. నోబడీ ఈజ్ ఫాలోయింగ్ టైం, నోబడీ ఈజ్ రెస్పెక్టింగ్ టైం, నోబడీ has making a schedule, not respecting others' time and your own time. 24 hours. యాక్చువల్గా అమ్మా టైం అనేది ఏ మోరల్ అన్నాము. ఇంకొకటి ఏంటంటే టైం అనేది నాట్ ఓన్లీ ఏ మోరల్, టైం అనేది ఎవ్రీ డే నీ అకౌంట్లోకి వచ్చి పడిపోద్ది 24 గంటలు ఎవ్రీ డే. మరి దాన్ని నువ్వు యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా అది పోద్దనమాట. అందుకని ఆ 24 hours యొక్క ఆపర్చునిటీని బెస్ట్ యూజ్ చేసుకోవాలని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. మేక్ యూజ్ ఆఫ్, ఇక్కడ ఏమన్నాడు ఇంగ్లీష్ లో? Making the most of every opportunity. Making the most of every opportunity. You can't catch it unless you make use of the time. అది నీకు ఇంకా దొరకదు. నెక్స్ట్ డేకి ఒకవేళ ఓవర్ డ్రాఫ్ట్ చేద్దామన్నా అవదు నీ టైంని, అలాగని దాచుకుందామన్నా అవదు కదా. దేర్ఫోర్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు చేయాల్సిన పని లెట్స్ డూ ఇట్ టుడే, బికాస్ డేస్ ఆర్ ఈవిల్. మనల్ని మన టైం షెడ్యూల్లో మనల్ని ఉండనివ్వదు ఈ కాలం, ఈ ప్రజలు. దే విల్ పుష్ అస్. కాబట్టి దినములు చెడ్డవి కనుక, అదనమాట, దినములు చెడ్డవి కనుక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోమంటుంది. అంటే ఇంగ్లీష్లో బాగుంది, సిన్స్ ద డేస్ ఆర్ ఈవిల్ మేక్ use of every opportunity. Make use of every opportunity. Lord, you have given me this hour. Lord, you have given me this day. Help me to make the best use of the time. 24 hours. ఎన్నో గంటలు మన లైఫ్ నుంచి దొర్లిపోతున్నాయి. ఎన్నో వచనాలు చదువుకోవచ్చు, ఎంతో కంఠస్థ పట్టొచ్చు, ఎంతో మంచి పని చేయొచ్చు. ప్రతి గంటకి మనం లెక్కప్ చెప్పాలి. ఎందుకంటే టైము, ట్రెజరు, మనీ దేవుడిచ్చిన దేవుడు మనకిచ్చి ఒక స్టివర్డ్ గా మెయింటైన్ చేయమన్నాడు. టైము, ట్రెజరు, మనీ, టైము, ట్రెజరు, టాలెంట్స్. టైము, ట్రెజరు, టాలెంట్స్.
Here he is talking about time. Time also we have to maintain. It is God's time. I am maintaining as a steward. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే మేకింగ్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. గాడ్ మే గివ్ ఆర్ టెల్ యూ, నీకు ఆపర్చునిటీ ఇచ్చాను, ఉపయోగించుకోలేదు. ఆపర్చునిటీ మళ్ళీ రాకపోవచ్చు. ఆపర్చునిటీ. నీ ఉద్యోగమే ఒక ఆపర్చునిటీ, నీ మదర్హుడ్ ఒక ఆపర్చునిటీ, నీ ఫాదర్హుడ్ ఒక ఆపర్చునిటీ, నీ సిస్టర్హుడ్ ఒక ఆపర్చునిటీ, నీ జాబ్లో యాజ్ అన్ ఎంప్లాయీ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మళ్ళీ రాదు ఆపర్చునిటీ. కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను స్టీల్ ప్లాంట్లో పని చేసిన తర్వాత ఇది సరిగ్గా చేయలేకపోయినా మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వస్తే ఇంకా బెటర్గా చేద్దానేమో. నో రంగనాథ్, యూ డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. మేక్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ. యూ కుడ్ హ్యావ్ మేక్ యూజ్ ఆఫ్ ద ఆపర్చునిటీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. దినములు చెడ్డవి, మనల్ని ట్విస్ట్ చేసేటటువంటి ఈవిల్, దోచుకునే ఈవిల్ ఎక్కువైపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సమయాన్ని పోనివ్వద్దు. ప్రతి అవకాశాన్ని జార విడవకుండా మేకింగ్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. బి వైజ్. లెట్ us ask God's help how to be wise. A wise person make use of every opportunity. A wise person make use of every opportunity. Therefore, walking in wisdom, you be wise. 15 నుంచి 17 వరకు. అండ్ ద లాస్ట్ పార్ట్, ఇందులో ఏమన్నా మాట్లాడతారండి ఎవరన్నా? ఇన్స్టెడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అని, అది లాస్ట్ కదా. బట్ దీంట్లో అంటున్నారు కదా మీరు విజ్డమ్ లో మద్యంతో మత్తులై ఉండకుడి, 18వ వచనం నుంచి. సో మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ అన్న 17th verse లో అదే, do not be foolish but understand what the Lord's will is. Do not be foolish but understand the Lord's will. ఇందాక మీరు ఇది చెప్పారని నేను దాన్ని చెప్పలేదు. బికాస్ ఇఫ్ we make use of every opportunity, then we can do God's will. ఆపర్చునిటీ వదిలేసిన తర్వాత ఇక దేవుని చిత్తం గురించి మొత్తుకుంటే ఏమవుతుందండి? దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ నో వాట్ గాడ్స్ విల్ ఈస్. దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు వదిలేసి ఇంకా దేవుని చిత్తం ఏంటో అనేది అవకాశాలని వదులుకుంటే ఎట్లా అండి? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. యాక్చువల్ అది మీకే వదిలిపెట్టాను. యాక్చువల్గా దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి, అవకాశాలు ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి ఆపర్చునిటీని మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ. Then when you make use of every opportunity as a wise person, then you will understand what God's will is. దేవుడి ఇచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని దేవుడి చిత్తం కోసం వెతకటం అనేది ఏ వైజ్ పర్సన్ చేసేది కాదు. దట్స్ హౌ వీ షుడ్ లింక్ దీస్ టు. ప్రేమలత, can we go ahead? Yes, sir. Anyone want to add anything on this? Making use of every opportunity. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకోవాలి. జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇక్కడ కూడా నడుచుకోవటం గురించే. జాగ్రత్తగా నడుచుకోవాలి, వైజ్గా నడుచుకోవాలి. కొన్నిసార్లు అనిపిస్తుంది యాజ్ ఎ ఫాదర్గా, నేను కొన్ని పిల్లల విషయంలో అలాగ చేయకుండా ఉండాల్సిందే అని. ఇంకా నాకు ఇంకా దొరకదు. ఇంకా ఆ టైం, వాళ్ళ ఏజ్ అయిపోయింది. ఇంకా ఎనీవే మిస్టేక్స్ చేస్తాం. అందుకని ఇప్పుడు నేను ఫ్యామిలీ టీచింగ్లో, అమ్మ ఆ టైంలో నేను కొన్ని మిస్టేక్స్ చేస్తాను, అవి మీరు చేయొద్దు, తర్వాత రిగ్రెట్ అయినా మీరు అది చేయలేరు అని. ఓకే, నెక్స్ట్ వాకింగ్ ఇన్ విజ్డమ్ అయిపోయింది. లాస్ట్ థింగ్ ఈజ్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్, ఫీలింగ్ ఇన్ ద స్పిరిట్. ఇక్కడ షల్ ఐ గో హెడ్? మరి మీరు ఇంకా ఏమన్నా దీని మీద ఏమన్నా క్వశ్చన్స్
క్వరీస్ ఉంటే నేను వెనక్కి వస్తాను, లేకపోతే ముందుకు వెళ్తాను. వాకింగ్ ఇన్ Okay. విజ్డమ్ విషయం. Yeah, you can Okay. go ahead. I'll go ahead. So then last aspect is walking in the spirit, in infilling of the spirit. ఇక్కడ 18వ వచనంలో చూశాడు ఏంటంటే, ఈవెన్ దో ఎనాలజీ అంటే దిస్ ఈజ్ అంటే ఆత్మతో నింపబడ్డాన్ని దేన్ని పోల్చాడు? డ్రంక్ ఆన్ వైన్. మద్యంతో మత్తులై ఉండాన్ని కంపేర్ చేశాడు అన్నమాట. Even though it's a kind of a negative example, but it is a suitable example. అందుకనే పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో ఈ అనాలజీ ఇక్కడ తీసుకొచ్చాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడం మద్యముతో మత్తులై అంటే నెగిటివ్ గా చెప్తున్నాడు. అంటే మేబీ 2 స్పిరిట్స్ కదా అని, ఆ స్పిరిట్ తో నింపకుండా ఈ స్పిరిట్ తో నింపబడాలి. ఎగ్జాక్ట్లీ. మద్యంతో వద్దు, ఆత్మతో నింపబడాలి. సో మద్యంతో నింపబడిన వాడు మద్యం యొక్క కంట్రోల్లో ఎలా ఉంటాడు? ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్. ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ కంట్రోల్డ్ బై ద wine or alcohol. In the same way, the person who is filled with the Holy Spirit is controlled by the Holy Spirit. అయితే ఇక్కడ మరి ఏంటి ఫిల్లింగ్ అనే మాట ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకుంటాం? మన నాలెడ్జ్ లో ఏదో ఒక గ్లాస్ లో నీళ్ళు వేసి ఫిల్ చేయటమా, లేకుంటే వాట్ డస్ ఇట్ రియల్లీ మీన్ బై ఫిల్లింగ్ బై ద హోలీ స్పిరిట్? ఓకే, ఇక్కడ సరిపోయింది. ఇక్కడ నేను దాన్ని ఫర్దర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. మద్యంతో మత్తులై ఉండొద్దు. యు డోంట్ డూ దట్. రాదర్ బీ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఇక్కడ బీఈ filled by the Holy Spirit అనేది is it a command or an option? కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పాలి నాకు. కమాండ్. ఆప్షన్. కమాండ్. బట్ we don't have, I mean, like, you know, మనం if we ask only కదా మనకి స్పిరిట్ we will be filled. ఓకే, Sometimes it's a command. దాని గురించి ఇక్కడ command. So be filled with the Holy Spirit. It's a command. Command. Now, rendo question. Is it for everyone or few? Everyone. Command is everyone. Everyone. Yeah, since it is a command, it is for everyone. Prati Viswasiki. Moodo question. It is one time or daily affair? Daily affair. Daily affair. It is a daily affair. సో ఈ రకంగా బిఈ అంటే ఇంకొన్ని ట్రాన్స్లేషన్ లో ఇలా ఉందండి, బిఈ కంటిన్యూస్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని ఉంది. గ్రీక్ ఎక్స్ప్రెషన్ లో బిఈ, ఈ అంటే వైఓయు, బిఈ కంటిన్యూస్లీ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ఫైర్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ అ కమాండ్. Therefore, it is for everybody. It's not an option. So, I have a question here. I have a question here. Please. Yeah, it's a command, but are we getting? I mean, after baptism, each one of us, are we getting filled every day with the Holy Spirit? Yeah. అంటే ఇది మీ క్వశ్చన్ కెన్ యూ హోల్డ్ సిస్టర్? I will answer. Okay. Sure. దీన్ని చివరికి వచ్చిన తర్వాత మీరే ఆన్సర్ చేస్తారు దీన్ని. ఫస్ట్ థింగ్ మనం ఏం చూసామంటే బీ కంటిన్యూస్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనేది ఇట్స్ ఎ కమాండ్ అని చూసాము. రెండోది ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి అని చూసాము. మూడోది ఎవ్రీ డే అన్నారు కమాండ్. ఇట్స్ ఎ కంటిన్యూస్ అఫైర్ అనేది మూడో విషయం. బీ కంటిన్యూస్లీ అన్నాడు కాబట్టి ఒకసారి ఫిల్ అయిన తర్వాత ఇంకా అక్కర్లేదు, ఇంకా లైఫ్ లాంగ్. ఒకసారి దేవుడు నన్ను ఆత్మతో నింపాడు కాబట్టి ఇంకా అక్కర్లేదు అనడానికి ఏమైనా వీలుందా అంటే అలా లేదు. ఇక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది ఇది బీ కంటిన్యూస్లీ అనేది. కాబట్టి ఇవి లిటిల్ అబ్జర్వేషన్స్ ఆత్మపూర్ణులై ఉండుడి అనే దానికి.
సో ఇక్కడ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది మరి ఎలా జరుగుతుంది? ఇది మనకి పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన దేవుడైన ఆత్మపూర్ణుడైనటువంటి దేవుడు, ఆయన మనల్ని ఎలా నింపుతాడు? సో అంటే దీన్ని ఎట్లాగా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఐ నీడ్ టు yield టు ద హోలీ స్పిరిట్ టు కంట్రోల్ ఎవ్రీ ఏరియా ఆఫ్ మై లైఫ్. దట్ ఈస్ అంటే టోటల్ కంట్రోల్. ఫిల్లింగ్ అంటే దాని అర్థం ఏంటంటే, సో యేసు ప్రభుని అంగీకరించి యేసు ప్రభు మనలో ఇండ్వెల్ అవుతున్నప్పటికీ కూడా ఇన్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ నాట్ టోటలీ సరెండరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభుని అంగీకరించాను నేను, బట్ ఒక ఏరియాలో నేను ఐఎమ్ స్ట్రాంగ్, బట్ సమ్ ఏరియాలో బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ విక్టరీ, ఆర్ పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో నేను ఆ ఏరియాని నేను అప్పగించలేకపోతున్నాను. మేబీ సమ్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్స్, మేబీ సమ్ ఇట్ ఈస్ యాంగర్, మేబీ సమ్ ఇట్ ఈస్ ప్రైడ్, ఫర్ సమ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్నాం కదా అవన్నీ కూడా అబద్ధాలు మాట్లాడడం. సో సమ్ ఏరియాలో మేబీ ఐ స్ట్రాంగ్, సమ్ ఏరియాలో ఐ మే బి వీక్, బట్ ఇన్ ఎవ్రీ ఏరియా అంటే టోటల్ సరెండర్. లార్డ్, టేక్ కంట్రోల్ ఆఫ్ మై టోటల్ ఏరియా, ఫిల్ మీ టోటల్లీ, సంపూర్ణ ఆత్మపూర్ణ. ఇప్పుడు మద్యంతో మత్తులై ఉన్నప్పుడు, సో వెన్ ఐ am drunk, every part of my life controlled by the drink. In the same way, every area of my life should be controlled by the Holy Spirit. Total control. Yielding. ప్రవ్వా, నేను ఈల్డ్ అయిపోతున్నాను, ఇంకా ఇది నా కంట్రోల్లో తీసుకోను, నా వల్ల కావట్లేదు ఇది. ఫిల్ మీ, ఆక్యుపై, టేక్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. I surrender. Rather, I am yielding to you. I am yielding to you. I don't know which area. Maybe I have some area. I know my area where I am not able to yield to the Spirit of God to take control. ఇంకా నేను హోల్డ్ చేస్తూ ఉండొచ్చు కొన్ని ఏరియాస్, బట్ ask the Holy Spirit to take control. That is filling every day. Well, ఈ రోజు ఒక ఏరియాలో మేబీ ఐఎమ్ స్ట్రాంగ్, టుమారో ఇన్ అనదర్ ఏరియాలో ఐఎమ్ వీక్. రేపొద్దున ఆ ఏరియాలో స్ట్రాంగ్ గా ఉండొచ్చు, మళ్ళీ ఇంకొక ఏరియాలో వీక్ అయిపోవచ్చు, ఇంకొక సందర్భంలో అబద్ధం చెప్పొచ్చు. బట్ ఇలాగ డైలీ నా వీక్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఓపెన్ చేసి ఎంప్టీ చేసుకొని, నన్ను నేను రిక్తుడిగా చేసుకుని, ఖాళీ చేసుకుని, దేవా నా వల్ల కావట్లేదు, నేను ఖాళీ చేసుకుంటున్నాను, నేను దగ్గర ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా, టేక్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ yielding. That is when we come to the Spirit of God on a daily basis with this kind of empty attitude, humble and empty attitude, the Spirit of God will occupy and bring fruit in every area of my life. That is filling. In order to fill, I need to yield, I need to empty. That is asking the Spirit of God, and the Spirit of God, as promised, He is going to take control of my every area of my life. Then what are the results? When God controls, when God fills me, సంపూర్ణంగా దేవుడు నన్ను అన్ని ఏరియాస్ లోను దేవుడు నింపితే, అలాంటి జీవితంలో నుంచి ఏ రిజల్ట్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ చెప్పండి, what are the expressions of the filling of the Holy Spirit, or what are the evidences of filling of the Holy Spirit? భాషలు మాట్లాడటమా? 19లో 20 One another, we always sing the praises to the God. That means worship. We And worship God because yeah, నా వల్ల కాని దాన్ని దేవుడు చేశాడనే ఆరాధన పెళ్ళిపుకుతుంది. So we always rejoice in Him, give always thanks to Him. Gratitude, worship,
Worship. వర్షిప్, ప్రైజ్ అండ్ వర్షిప్, Praise. గ్రాటిట్యూడ్, ఇంకా Uh, లాస్ట్ ఇంకొకటి ఉంది, మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. గాడ్ ని వర్షిప్ చేయటమే కాదు, అంటే స్పీకింగ్ టు వన్ అనదర్ విత్ సామ్స్, అంటే ఇతరులతో కూడా. అదే వర్షిప్, ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్, వర్షిప్, ప్రైజ్, గ్రాటిట్యూడ్, దీస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్. Thanksgiving to the God. థ్యాంక్స్ గివింగ్ అది అయిపోయింది. In the name, Yeah, thanks. last another, submit to one another out of reverence. ఎగ్జాక్ట్లీ వి సబ్మిట్ టు వన్ అనదర్. అదండి ఒక విషయం చెప్తున్నాను, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సబ్మిట్ అవర్ ఈగో Yes. unless God fills me Yes. with His Yeah. Spirit. That is one of the expressions of the filling of the Holy Spirit. Not tongues, sir. అసలు టంగ్స్ గురించి లేనే లేదు ఇక్కడ. These are the expressions of the filling of the Holy Spirit. అప్పుడు ఒకరికొకరు సంగీతములతోనూ కీర్తనలతోనూ కృతజ్ఞతతో దేవుని పట్ల ఒకరికొకడు విధేయులై ఉంటారు. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. నా వల్ల కాదు నా ఈగో సబ్మిట్ చేసుకోవటం అంటే. అప్పుడు చెప్తాడు అనమాట వైఫ్ కి, సబ్మిట్ టు యువర్ హస్బెండ్ అని. ఆ తర్వాత వద్దాం అది దానికి. సబ్మిట్ టు ఈచ్ అదర్ విల్ బికమ్ ఈజియర్ వెన్ ఐఎమ్ ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. అదర్వైజ్ నా ఈగోని నేను తగ్గించుకోవటం అసలు నా వల్ల కాదది. ఈగో అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటది, మేలు ఫిమేలు. మేల్ ఈగో ఒకటే కాదు, మనందరికి ఈగోస్ ఉంటాయి. నేనెందుకు మాట్లాడాలి, నేనెందుకు చేయాలి, నేనెందుకు రెస్పెక్ట్ చేయాలి? నో నో నో. ఇఫ్ ఐ ఆమ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అదర్ పర్సన్, ఐ సబ్మిట్ టు ఒకరికొకడు. అలాగే అదర్ పర్సన్ ఆల్సో విల్ సబ్మిట్ టు మీ. ఐ సబ్మిట్ టు అదర్ పర్సన్. వాట్ ఏ బ్యూటీ ఇట్ ఈస్. All together we worship. All together we worship. Now, sister, your question. Yeah. So, it is a command. Being filled is a command, Annaru. But is it necessary that each day, I mean, we are not expressing Each this. day అనలేదు అక్కడ, continuously filled with As the a Holy Spirit. continuous. I mean, in that process, I mean, like, if you take it in a basis of each day, so are we, once we are filled, and it is also said that we are not continuously, we will not hold the Holy Spirit, because whenever we grieve, Holy Spirit will leave us. Yeah, two things, sister. Here it is not talking about the indwelling of the Holy Spirit. Okay. Indwelling is different. Okay. He resides in me. Okay. It is infilling, totally occupying. Totally we are yielding to the Spirit. But inside the Spirit will be grieving, no? Then we cannot keep on allowing the Holy Spirit to grieve. Rather we surrender. Then to fill me, so that I will have a victory over that. Am I clear? Na question, and then what I want to express is, though it is a commandment, but we are not, I mean, what do you call this? If we were filled like that, every one of us, right from the baptism or whatever, whenever we are filled, and if it is, has to be a continuous process, and it has to be all the time, then why are we deviating from God? Why even Christians? I mean, we are doing so many things which are inappropriate, having a Holy Spirit and doing them. So I felt that maybe people, when they ask, only the Holy Spirit guides us, leads us, and it is indwelling. Otherwise, maybe it is optional. Are we using it all the time, or are we taking it? Because sometimes I feel that when we ask specifically, Lord, you fill me and fill me. One day we pray so much,
then you feel that, there is an aura of God around you. And then you feel that, that sort of a well-being, a good feeling will come in you. But it is not all the time. Sometimes you're low. Then I feel that maybe Holy Spirit is not with me today. I mean, sometimes you feel very, I don't know, disappointing, and you don't feel good about things. So అప్పుడు నేను అనుకుంటాను maybe I mean like that. So I was thinking, maybe is it optional whenever I ask, I'm more filled, and when I am a little bit and I mean what do you call in the worldly, whatever is pressurizing me or whatever it is, maybe ఆ టైంలో నేను I not be filled ఏమో అనుకుంటున్నాను. Yeah, That's the reason I say. yeah, you are right, sister. This is a struggle. As you said, this is always a struggle. Even though I pray, even though I yield, sometimes I may still hold certain things. అది అక్కడ ప్రభా నన్ను నింపు అని చెప్పినా గానీ, అని నోటితో చెప్పినా గానీ, I may still hold certain things where I don't surrender totally to God. I don't know what kind of areas we have. That time very disappointing ఉంటుంది, struggle ఉంటుంది. Yeah. So one thing you made it clear, which I was very happy about. You said that, that the expression of the Holy Spirit is always like, you so want to be happy in God that you want to sing songs, you want to talk about Him, and you want to just thanksgiving. ఇవన్నీ నేను చాలా ఆఫర్గా చేస్తున్నానంటే నాకు, I mean, I feel I'm happy that, it is identified as I'm getting filled. As you said, doesn't mean that there are no disappointments అంటాను నేను. It doesn't mean that there are no disappointments. In the midst of disappointments, you will be thankful to God. Lord, ఇది నాకు స్ట్రగుల్ ఉంది, నేను దీనిలోంచి బయటికి రాలేకపోతున్నాను, but I still worship you. Yeah. Yes. But that is a reality, sister. Yes. Otherwise hypocrisy అయిపోతుంది. No. Yeah, many times you want to sing and you want to do all that. Maybe we are, I mean, the Holy Spirit is guiding us to do that, to worship Him, to honor, to make music for Him. Yeah. Like, yeah. Thank you. Thank you for all your contributions. Yeah, walking in humility, walking in love, walking in light, walking in wisdom, and walking by filling in by the Holy Spirit. May God help us to maintain unity and purity by walking in humility, by walking in love, by walking in light, and by walking in wisdom, and by walking through the filling of the Holy Spirit. May God help us to do all these things, to walk like this, to walk like this. Amma, Premlata, Anna, thank you so much, Anna, for the very challenging and very practical message, Anna. Thank you so much. అన్న చాలా బిజీగా ఉన్నారు. యాక్చువల్గా పాప వాళ్ళు రేపు యుఎస్ వెళ్తున్నారు, పాప ఫ్యామిలీ. సో అంత బిజీగా ఉన్నా కూడా అన్న అసలు బైబిల్ స్టడీ మిస్ అవడానికి అన్న అసలు అడిగితే నేను తీసుకుంటాను తప్పకుండా అనేసి అన్నారు. కొంత టైం అన్నా తీసుకుంటాను అన్నారు, కానీ ఎప్పటిలాగానే మొత్తం అన్న తను చెప్పాలనుకుంది కంప్లీట్ గా మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ వాక్యదానం గురించి. Thank you so much, Anna. Thank really, you. We are It so is blessed. God freely given and freely I am sharing. So blessed, Anna, really. Thank you so much, Anna. I thank each one of you for joining for the Bible study. I request Dr. Vanaja to please pray. Akka. Vanajaka. Akka. Hello, Prema. Akka. Emma.
ప్రే చెప్పండి. చేయండి అక్క, ప్రే చేయండి అక్క. ఓకే, అలాగే. ప్రేమ గల ప్రభా, దయగల తండ్రి, మీకు బంగారు పాదములకు వేలాది వందనాలు తండ్రి. నిజంగా మరి మా జీవితాల్లో ప్రభా మమ్మల్ని ప్రత్యేకంగా ఒకళ్ళనొకళ్ళని పట్టించుకుని మా అవసరతలు తీరుస్తున్నందుకై మీకు వేలాది వందనాలు. మా ఆత్మకు కావలసినటువంటి ప్రభా మరి నాయన నడిపింపుని ప్రభా మరి నాయన టీచింగ్ ని మీరు మాకు అనుదినము ప్రభా అనుక్షణము మీరు మాకు బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నందుకు, మా అవసరతలు తీరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకంగా ప్రభా మాకు ఈ విధంగా నీ వాక్యాన్ని ప్రభా మరి నీ పాదాల చెంత చేరి నేర్చుకోవడానికి మీరు మాకు ప్రొవైడ్ చేస్తున్న ఈ ప్రతి వారం వెంబడి వారం ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా అన్న ద్వారా మీరు మాకు ఇంత మంచి ఫెలోషిప్ అనుగ్రహించారు ప్రభా. అన్నని ప్రభా రత్నక్కని ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా వారికి కావాల్సిన సమస్తాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. వారికి కావాల్సినటువంటి ప్రభా శక్తిని, బలమును, ఆరోగ్యమును, జ్ఞానమును, సమయోచితమైనటువంటి ప్రభా జ్ఞానమును మరి బిడ్డలు ఆయన ముఖ్యంగా ఐసీ వాళ్ళు ప్రభా మరి స్టేట్స్ వెళ్తున్నారని చెప్పేసి ప్రభా వింటూ మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రతి ఏర్పాటులో మీరు ఉండండి తండ్రి. వారి జర్నీ అంతట్లో ప్రభా మీ కాపుదల ప్రభా అనుగ్రహించమని, క్షేమంగా వారిని ప్రభా అక్కడికి చేర్చమని వేడుకుంటున్నాను. అయా ఎక్కడున్నా కూడా ప్రభా నాయన నీకు నమ్మకంగా మేము జీవించడానికి మీరు మాకు తగిన ప్రొవిజన్ ఇస్తూనే ఉన్నారని నమ్ముచు వారికి కూడా ప్రభా సమస్తమును ప్రభా ఆయన అన్నిటిని హ్యాండీగా ఉంచమని ప్రార్థన చేసుకుంటూ మీ కృపగల హస్తాలకు ప్రభా నైసి కుటుంబాన్ని అప్పచెప్పుకుంటున్నాను. రంగనాథమ్మని మరియు ప్రభు రత్నక్కని ప్రభా మీ దయగల హస్తాలకు అప్పచెప్తున్నాను. వారు ప్రభా మరి మా జీవితాల్లో కలుగు చేసిన ఈ గొప్ప మార్పు కొరకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ బ్లెస్సింగ్ కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా అయా ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీగా ఇస్తున్నానని ప్రభా మరి అన్న సాక్ష్యం చెప్తున్నారు ప్రభా. నిజంగా అంత సమయాన్ని, ఎంతో విలువైన సమయాన్ని, తనకున్న టాలెంట్ ని, తనకున్న టైం ని ప్రభా నీ రాజ్య సువార్త కొరకు ప్రభా మరి బిలీవర్ సర్టిఫికేషన్ కోసం ప్రభా ఉపయోగించడానికి ఇచ్చిన ఆ హృదయాన్ని బట్టి, ఆ కమిట్మెంట్ ని బట్టి, అయా మీకు ఈల్డ్ అయిన విషయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ అయా ప్రత్యేక దీవెనలు ప్రభా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాను. సుధాని ప్రేమాని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నా. మమ్మల్ని అందరినీ ప్రభా ఏకముగా కూర్చి ప్రభా నీ ప్రేమను మాకు పంచుతున్నందుకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా రత్న మేడంని ప్రభా, అనుషాని ప్రభా, ఆదిలక్ష్మి గారిని, ఇంకా అందరి బిడ్డల్ని ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని అందరినీ నీ స్వారూప్యంలోకి ప్రభా నాయన తీసుకురావడానికి ప్రభా మీరు ఇచ్చిన అవకాశాలు ప్రభా వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రకారంగా మేము ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేసుకుంటూ మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. అడగక మర్చిన ప్రతి వరాన్ని ఇవిని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ సమయాన్ని ధన్యకరంగా మా జీవితాలు ఎల్లప్పుడూ ఉంచమని యేసయ్య శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అన్న. అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. I thank each one of you for joining for the Bible study. Thank you.